ఆలోచన ఒక మహానది ప్రక్షాళనకు ఉపయోగపడుతోంది. చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గెలుపు తానంతట తానే వరిస్తుంది అనడానికి ప్రధాని మోడీ బహుమతుల వేలమే నిదర్శనం. దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడాకారులు ఇలా వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీకి వచ్చినటువంటి బహుమతులను వేలానికి పెట్టింది కేంద్రం. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగా ప్రాజెక్ట్ అంటే గంగా ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు. మరి సర్కారు వారి పాట సంగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుమతులను కేంద్రం వేలం వేస్తుంది. సర్కార్ వారి పాటను ముందే ఫిక్స్ చేసి దాదాపు 600 మెమెంటోలు, దాంతోపాటు షాలువాలు, టీషర్ట్లు ఇలా ఎన్నో వస్తువులను వేలంలో పెట్టారు. ఇంతకీ వేలంలో ఉన్నటువంటి వస్తువులేంటి, ఈ వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ ప్రాజెక్టు కోసం ఉపయోగించబోతున్నారు, ఇటువంటి విషయాలు తెలుసుకునేందుకు మనం నేషనల్ ఆర్ట్ గ్యాలరీని వీక్షించాల్సిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తి. పెద్ద ఎత్తున జనాదరణ ఉన్న నేత. మోడీకి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఆయన మాటలకే ఎక్కువ మంది మంత్రముగ్ధులవుతుంటారు. 10 ఏళ్ల పాలన చూసి కొందరు, ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి చూసి మరికొందరు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలకు ఇంకొందరు మోడీ అభిమానులుగా మారిపోయారు. తమ అభిమాన నాయకుణ్ణి ఒక్కసారైనా కళ్లారా చూసుకోవాలని, కలిసి మాట్లాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అవకాశం దక్కక నిరాశపడుతూ ఉంటారు. ఇలా ప్రధాని మోడీకి సినీ హీరోలు, క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలంతా ఆయనకు అభిమానులే. ఇలా మోడీని అభిమానించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. మోడీకి వచ్చినటువంటి నచ్చినటువంటి బహుమతుల రూపంలో ఆయన మెచ్చిన అరుదైన వస్తువులను వేలానికి పెట్టింది. మోడీకి ఇచ్చే బహుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ప్రతి బహుమతికి కూడా ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. మోడీ విదేశీ పర్యటనలో దేశాధినేతలు ఇచ్చే బహుమతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఇచ్చే బహుమతులను ఒక మూలన పడేయకుండా వేలానికి పెట్టారు. 2019లో ఈ వేలం ప్రారంభమైంది. మోడీ బర్త్డే రోజున 17 సెప్టెంబర్ నుంచి బహుమతుల వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా 5 సార్లు ప్రధానమంత్రికి వచ్చినటువంటి బహుమతులను ఈ వేలం వేశారు. దాదాపు 50 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. ఇప్పుడు 6వసారి వేలం కూడా మొదలైంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా ఈ బహుమతులను ఈ వేలం వేయనున్నారు. ప్రస్తుతం నేను ప్రధానమంత్రి బహుమతులను వేలం వేస్తున్నటువంటి నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాను. ఇక్కడ ప్రధానమంత్రికి పలు సందర్భాల్లో వచ్చినటువంటి బహుమతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రిని ఎవరు కలిసినా సరే ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక బహుమతి ఇస్తుంటారు. అంతేకాదు ప్రధానమంత్రి ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా బహుమతులు ఇస్తూనే ఉంటారు. సో ఆయా సందర్భాల్లో ఇచ్చినటువంటి బహుమతులన్నింటినీ కూడా దాదాపు 6 ఏళ్ల నుంచి వేలం వేస్తున్నారు. 2019లో మొదలైనటువంటి ఈ వేలం కార్యక్రమం ఈసారి 6వసారి ఈ యాక్షన్ రూపంలో జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ వేలంలో ఏమేం బహుమతులు ఉన్నాయి, అవి ఎటువంటి ధరలు పలుకుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ విజయానికి సూచికగా అటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇలా తల్వార్ ఇస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాం ఇలా తల్వార్ తీసి ఇలా చూపెట్టేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి ఈ తల్వార్కి సంబంధించి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం డైమండ్స్ అనేటివి వీటిపైన కనిపిస్తున్నాయి. సో ప్రతి వస్తువుకు సంబంధించి కూడా ఈ విధంగానే ఎన్నో ఏర్పాట్లు చేశారు. మనం ఇలా 2 తల్వార్లను చూస్తే మరోపక్క గదలు, అంటే ఖచ్చితంగా అంటే ఒక బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రికి ఫ్యాన్స్ కానీ లేదంటే పార్టీ నేతలు కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ సన్మానిస్తూ ఉంటాయి. సో దానికి అనుగుణంగానే ఇక్కడ మనం బహుమతులు చూస్తున్నాం. సో ఎదురుగా చూస్తూ ఉంటే మనకు పగిడీలు కనిపిస్తున్నాయి, తలపాగాలు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉండేటటువంటి, అంటే నిజంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈ పగిడీలను ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. చూస్తున్నాము వివిధ స్టైల్స్లో పగిడి పైన ప్రత్యేకంగా ఒక ఆకర్షణగా ఏదైతే సెట్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించి కావచ్చు, అటు మువ్వెన్నెల రంగులను మేళవిస్తూ కూడా
ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పగిడీలు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రతిదీ కూడా ఇక్కడ రాశారు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా రాసి సర్కారు వారి పాట ఎంత అనేది కూడా రాశారు. 2500 ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కారు వారి పాట అనేది కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక దాంతోపాటు అన్నీ కూడా ఎంతో హుందా కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఏదైతే కోయ జాతీయులు కావచ్చు, ఒక ప్రత్యేక సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి మనకు కనిపిస్తున్నాయి 2 కొమ్ములు, దాంతోపాటు ప్రత్యేకంగా గవ్వలతో తయారు చేసినటువంటి అంశాలు, ఇక్కడ అడవిలో దొరికేటటువంటి పక్షుల ఈకలతో తయారు చేసినటువంటి ఒక ఏదైతే పగిడి అనేది ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక విల్లులు ఏవైతే విజయ సూచికగా విల్లులు ఇస్తూ ఉంటారు, వాటిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీటన్నిటితో పాటు ప్రధానమంత్రికి ఆయన ఫోటోను ఆయనకే ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఒక ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఇక మరోపక్క ప్రధానమంత్రి ఫోటోను మొత్తం కూడా స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ వేసినటువంటి ఫోటో కూడా ఈసారి ఈ వేలంలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలా సో ముఖ్యంగా ప్రధానమంత్రిని ఎక్కడికి వెళ్ళినా సరే షాలువాతో సత్కరిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి క్లాత్స్ ఉంటాయి, ఒక్కొక్క షాలువాస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా వేలంలో పెట్టారు, వాటిని ఉపయోగిస్తున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి కళాకృతులతో తయారు చేసినటువంటి జాకెట్ను కూడా మనం చూస్తున్నాము, ఇలా ఇక్కడ పెట్టారు. ఇక చాలా కీలకమైనటువంటి ప్లేస్లో ఉన్నాము. ఒలింపిక్స్ అంటే ప్యారిస్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో మెడలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి వాళ్ళని కలిశారు. వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతులను ఇక్కడ వాళ్ళ ఆర్డర్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. టు ఇన్క్రెడిబుల్ సపోర్టర్ లవ్ ఫ్రమ్ హై జంపర్ నిషాద్ కుమార్, పారా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్. సో తనకి సిల్వర్ మెడల్ వచ్చింది. తను అక్కడ ఏదైతే ఉపయోగించినటువంటి షూను ప్రధానమంత్రికి గిఫ్ట్ చేశారు. తను వాళ్ళందరితో దాదాపు గంటల కొద్ది గడిపారు. ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్కరివి వాళ్ళు ఉపయోగించేటటువంటివి. ప్రధానమంత్రికి ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక క్యాప్ను కూడా గిఫ్ట్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా యోకేష్ ఇది ఇచ్చాడు. సో ఈ విధంగా ప్రతి వస్తువు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రధానమంత్రికి ఖచ్చితంగా వాళ్ళు వస్తువులు ఇస్తుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి అంటే ఉక్కు మనిషి సంబంధించినటువంటి విగ్రహాన్ని చూస్తున్నాము. ఇక జాతిపిత గాంధీ తను పతితో అంటే నూలును వడుకుతున్నటువంటి ఏదైతే చట్రం ఉందో దానికి సంబంధించినటువంటి ఒక స్టాచ్యూ కూడా మనం చూస్తున్నాము. ఇక సత్యమే వజైతి, ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రికి ఇచ్చేటటువంటి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో గిఫ్ట్స్ను మొత్తం కూడా ప్రధానమంత్రికి ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారు. వాటన్నిటినీ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. సో ప్రధానమంత్రి చేతుల వరకు వెళ్ళినటువంటి ఈ గిఫ్ట్ నిజంగా వేలంలో కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటే మనకు కొంత గౌరవం ఉంటుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా కనిపిస్తున్నారు. అలా దాదాపు 600 గిఫ్ట్స్ మొత్తం కూడా ఇక్కడ మెమెంటోస్ రూపంలో ఉంటే ఫోటోస్ మనం చూస్తున్నాం, ఎదురుగా ఒక ఫోటో కావచ్చు, ఈ విధంగా ఎన్నో కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే అటు వాళ్ళందరి దృష్టి పడుతున్నటువంటి విగ్రహాలు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినా సరే ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రధానమంత్రికి ఇస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ చేసినటువంటిది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి మనం చూసాము ఏదైతే పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ కూడా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం కావచ్చు, తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే చిత్రపటాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక దాంతోపాటు శ్రీరాముడి విగ్రహాన్ని మనం చూస్తున్నాము. శ్రీరాముడి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఎన్నో స్టోన్స్తో కూడినటువంటి మరికొన్ని ఏదైతే వాల్కు పెట్టుకునేటటువంటివి కూడా మనకు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక వాల్ కేసును చూస్తున్నాము. దీని కాస్ట్ వీళ్ళు ఇక్కడే ₹1,00,000 సర్కారు వారి పట్టను ఫిక్స్ చేశారు. సో ఇలా ప్రతిదీ కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా కూడా అంటే ఇప్పటి వరకు అంటే 6వసారి
ఇప్పుడు వేలం జరుగుతుంది. అంటే 2019లో మొదలైనటువంటి ఈ వేలం ఇప్పుడు 6వసారి జరుగుతుంది. సో ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల రూపాయలు ఏదైతే ఈ బహుమతులను ఈ వేలం వేయడం ద్వారా వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి సైతం పెట్టినటువంటి బహుమతులు పెద్ద ఎత్తున వాటికి డిమాండ్ ఉంటుంది, ఇది ఈ వేలంలో కొనుక్కుంటారు అని చెప్పి ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు నమో గంగా ప్రాజెక్టు, సో ఇప్పుడు ఆ గంగా నమామి ప్రాజెక్టు కోసమే ఈ నిధులను మొత్తం కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు. అయితే ఈ యాక్షన్ కూడా ప్రత్యేకంగా చూస్తే ఏదైతే ప్రధానమంత్రి పుట్టినరోజు అంటే 17th సెప్టెంబర్ నుంచి గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 వరకు ఇది జరగబోతుంది. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. తమకు నచ్చినటువంటి వస్తువును అంటే ప్రధానమంత్రికి గిఫ్ట్ వచ్చింది, సో ఇప్పుడు కొనుక్కునేటటువంటి వాళ్ళైతే ఇది మాకు ప్రధాని గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఈ వేలంలో కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పిఎం మెమెంటోస్ అనే ఒక వెబ్సైట్ను కూడా రన్ చేస్తుంది కేంద్రం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయ్యి అందులో అటు మెమెంటోస్ కావచ్చు, లేదంటే షాల్వాస్ కావచ్చు, లేదంటే చిత్రపటాలు కావచ్చు, ఇతర పారా ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ కావచ్చు, ఏవైనా సరే ఈ యాక్షన్లో కొనుక్కునే వీలు కల్పించారు. మొత్తానికి అంటే ఒక మంచి కార్యాన్ని తలపెట్టాలంటే ఆలోచన ఉంటే చాలు అన్నట్లుగా ఈ గిఫ్ట్స్ అన్నింటినీ కూడా ఎక్కడో ఒక చోట పెట్టడం కన్నా వీటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా గంగా ప్రక్షాళన కోసం ఉపయోగించేందుకు ఈ నిధుల సేకరించేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్రం ఈ యాక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనుదీప్ శర్మతో కలిసి రాజు, ఎన్టీవీ, ఢిల్లీ నుంచి.